బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ హీరోగా వస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ ప్రమోషన్లో కళ్యాణ్ కనిపించడంతో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. అసలు కళ్యాణ్ ఈ వెబ్ సిరీస్లో ఉన్నాడా లేక కేవలం సపోర్ట్ కోసమే వచ్చాడా? ఈ మధ్య కళ్యాణ్ ఒక్కసారిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒక పక్క ఈవెంట్స్, డ్యాన్స్ షోలు చేస్తూ మరొక పక్క మూవీ ప్రమోషన్స్లో కూడా కనిపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలయక్కల్ హీరోగా వస్తున్న విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ ప్రమోషన్లో కూడా కళ్యాణ్ కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. అసలు కళ్యాణ్ కూడా ఈ వెబ్ సిరీస్లో ఏమైనా స్పెషల్ రోల్ చేస్తున్నాడా లేకపోతే కేవలం ప్రమోషన్ కోసం మాత్రమే వచ్చాడా అని చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అసలు కళ్యాణ్ ఈ వెబ్ సిరీస్లో ఉన్నాడా లేడా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక విక్రమ్ ఆన్ డ్యూటీ విషయానికి వస్తే ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో నిఖిల్ మలయక్కల్ పోలీస్ ఆఫీసర్గా విక్రమ్ వాసు పాత్రలో కనిపించబోతున్నాడు. తన యూనిఫామ్కు గౌరవం ఇచ్చే ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్గా ఈ పాత్ర ఉంటుంది. ఒక ప్రమాదకరమైన కేసు అతని చేతిలో పడుతుంది. మొదట్లో అది ఒక సాధారణ క్రైమ్లా కనిపించిన ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తున్న కొద్దీ పెద్ద పెద్ద నిజాలు బయటపడుతూ ఉంటాయి. ఆ కేసు వెనుక కేవలం క్రిమినల్స్ మాత్రమే కాకుండా స్టీమింగ్లో ఉన్న కొద్దిమంది పెద్దల వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ నిజాన్ని బయటకు తీయడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క అడుగు ప్రమాదం ఉంటుంది. అయినా కూడా విక్రమ్ వెనక్కి తగ్గకుండా ఆ కేసు వెనుక ఉన్న అసలు నిజాల్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇదే ఈ వెబ్ సిరీస్లో మెయిన్ థ్రిల్. ఈ సిరీస్లో నిఖిల్ మలయక్కల్తో పాటు అశు రెడ్డి, గాయత్రి చాగంటి, రఘు, ఆర్య, సమీర్ వంటి నటీనటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. డార్క్ టోన్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ చూసినప్పుడు ఇది ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండబోతుందని అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్లో కూడా ట్విస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే వారికి ఇది ఒక మంచి మూవీ అని చెప్పవచ్చు. ఇక ఈ వెబ్ సిరీస్ ఎక్కడ చూడొచ్చు అంటే విక్రమ్ ఆన్ డ్యూటీ మార్చ్ 6 నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నిఖిల్ మలయక్కల్ ఫ్యాన్స్తో పాటు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇష్టపడే వారికి ఇది ఒక మంచి మూవీ. అయితే చాలామంది అనుకుంటున్నట్టు కళ్యాణ్ ఈ వెబ్ సిరీస్లో నటించడం లేదు. ఆయన జస్ట్ కేవలం నిఖిల్కి సపోర్టింగ్గా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం మాత్రమే వచ్చాడు. వెబ్ సిరీస్లో మాత్రం కళ్యాణ్ ఎక్కడ కనిపించాడు. ఓన్లీ ప్రమోషన్స్ కోసం మాత్రమే కళ్యాణ్ నిఖిల్తో పాటు కనిపించాడు మీకు. అయితే ఇప్పటి వరకు విక్రమ్ ఆన్ డ్యూటీ సెకండ్ సీజన్ గురించి ఎక్కడ ఎలాంటి అధికారికంగా అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ ఈ సిరీస్కి మంచి రెస్పాన్స్ వస్తే తర్వాత మరో సీజన్ కూడా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే సీజన్ 2 గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ విక్రమ్ ఆన్ డ్యూటీ ఈ సీజన్ అయితే హిట్ అయితే పబ్లిక్లో మంచి టాక్ వచ్చి వ్యూస్ కానీ రేటింగ్ కానీ రెస్పాన్స్ ఎలా ఉందో చూసుకొని వీళ్ళైతే సెకండ్ సీజన్కి ప్లాన్ చేసుకుంటారు. ఈ సీజన్ మంచి హిట్ అయితే ఖచ్చితంగా మనం సెకండ్ విక్రమ్ ఆన్ డ్యూటీని సీజన్ 2 కూడా చూడొచ్చు. మరి మీలో ఎంతమంది విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ చూడబోతున్నారు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే కళ్యాణ్ కూడా మంచి మంచి వెబ్ సిరీస్, మంచి మంచి మూవీస్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది కళ్యాణ్ ఒక మంచి వెబ్ సిరీస్ తీస్తే, ఒక మంచి మూవీ తీస్తే చూడాలని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఖచ్చితంగా విక్రమ్ ఆన్ డ్యూటీ జియో హాట్స్టార్లో మార్చి 6 నుంచి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, నిఖిల్కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వెబ్ సిరీస్లో అయితే కళ్యాణ్ కనిపించాడు. ఓన్లీ ప్రమోషన్ వరకు మాత్రమే కళ్యాణ్ కనిపించాడు. వెబ్ సిరీస్లో ఎక్కడ కూడా కళ్యాణ్ కనిపించాడు. మేబీ సిరీస్ మంచి హిట్ అయితే చెప్పలేం, తర్వాత కళ్యాణ్ కూడా రావచ్చు. జస్ట్ నా గెస్ ప్రకారం చెప్తున్నా. సీజన్ హిట్ అయితే మాత్రం సీజన్ 2, 3 అట్లా సీజన్ అయితే పెంచుకుంటూ పోతారు. ఎందుకంటే కంపల్సరీగా వ్యూస్, రేటింగ్స్, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది అన్ని చూసుకున్న తర్వాత
ఫర్దర్ సీజన్స్ అయితే ప్లాన్ చేస్తారు. సో మీరైతే ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.